Garuda Express, an international courier service. చంద్రబాబు కేబినెట్ విస్తరణ వైసీపీకి బాగా కలిసి వచ్చింది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వటం ఇంకా బాగా కలిసి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఎమ్మెల్యేలచే పార్టీ ఫిరాయింపజేయటమే కాకుండా వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ విరుచుకుపడుతోంది. వైసీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, టీడీపీ అధినేత తీరుపై తీవ్రంగా స్పందించారు. వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రివర్గ విస్తరణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఫిరాయింపుల్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీలో ఎలా సమర్థించుకుంటారని బొత్స సూటిగా ప్రశ్నించారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారా అంటూ వైసీపీ నిలదీసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వటం అనైతిక చర్య అంటూ గతంలో గవర్నర్ పదే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు చేసిందేంటని బొత్స నిలదీశారు. రాష్ట్రంలో అనైతిక పాలన సాగిస్తున్న చంద్రబాబు తానే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షకుడిగా ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు అంబటి రాంబాబు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖూనీ చేశారని అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన దౌర్భాగ్యం ఏంటంటూ టీడీపీలో సమర్థులు లేరా అంటూ ఎద్దేవా చేశారు ఆయన. అప్రజాస్వామిక విధానాలకు చంద్రబాబు తెరలేపారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ హెచ్చరించింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.